హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సౌజన్య లగడపాటి. మేమైతే గిరి ప్రదక్షిణకి బయలుదేరి మొత్తం తిరిగేసేసి రిటర్న్ అయ్యామండి. చాలా బాగా జరిగింది గిరి ప్రదక్షిణ. రిటర్న్లో పిక్స్ అయితే ఇలా దిగాము. వస్తూ బండి మీద జనాలందరినీ ఇలా వీడియో తీశాను. వీళ్ళు ఇంకా అక్కడి వరకు చేరలేదు, అందరూ పావంచి వరకు చేరాలి అన్నమాట. సో ఇంకా నడుస్తూనే ఉన్నారు జనాలు, చాలా ఎనర్జీగానే ఉన్నారు. మేమైతే అలసిపోయినట్లు అనిపించింది కొంచెం నాకు. ఓకే, మేము కూడా నడుస్తుంటే ఇలానే ఉంటుందేమో చూడండి. అలా కొంతమంది అయితే ఉరుకుతున్నారు. లాస్ట్లో దగ్గరకు వచ్చేసాము అన్న ఎనర్జీ ఇంకా జనాల్లో పెరిగిపోయింది. ఇంకేముంది, 2 కిలోమీటర్స్ అనమాట. నేను 2 కిలోమీటర్స్ బిఫోరు ఈ వీడియో స్టార్ట్ చేశాను. అంటే అప్పుడే ఐడియా వచ్చింది, ఇలా వీడియో తీద్దాం, జనాలు ఇలా నడుస్తున్నారు కదా అనేసి. సో చూడండి ఎంత ఉత్సాహంగా నడుస్తున్నారు. టోటల్గా మొత్తం 32 కిలోమీటర్లు అండి. అంతా కూడా జనాలు ఇలాగా నడుస్తూనే ఉన్నారు. ఎక్కడో మధ్యలో ఒక్క రోడ్లో మాత్రం బాగా టైట్ అయిందండి. అస్సలు అడుగు తీసి అడుగు అయితే పడలేదు. ఇసుక రాలేని పొజిషన్లో ఉంది, చాలా దారుణంగా. ఒక ఫుడ్ స్టాల్స్, మళ్ళీ ఎక్కడైనా ఫుడ్ స్టాల్స్ కనిపించినప్పుడు కూడా కొంచెం స్లో అయ్యేది నడక, కానీ నడుస్తూనే ఉన్నారు. చాలామంది జనాలు అయితే గోవింద గోవింద అనే నామస్మరణతో బయలుదేరారు. కొంతమంది జై శ్రీకృష్ణ అనే నామస్మరణతో ఉన్నారు. రామ్ 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 అనుకుంటూ, జై శ్రీరామ్ అనుకుంటూ కొంతమంది నడుస్తున్నారు. జై శ్రీరామ్ అని ఒక జెండాలు కూడా ఉన్నాయండి, జెండాలు కూడా తీసుకొని నడుస్తూనే ఉన్నారు. చాలామంది జెండాలు పట్టుకొని నడవటం నేను చూశాను. సో మొత్తం దేవుని నామస్మరణతోనే కాలినడకంతా బాగా సాగిందండి. చాలా బాగా అయితే జరిగింది. చూస్తూ ఉన్నాను. ఇందులో చిన్న పెద్ద అని లేదండి, చిన్నపిల్లలు నడుస్తున్నారు, పెద్దవాళ్ళు నడుస్తున్నారు, ముసలివాళ్ళు నడుస్తున్నారు. అందరూ చాలా చాలా ఉత్సాహంగా నడిచారండి. మా ఫ్రెండ్స్ అయితే ఈసారి అనుకోకుండా మిస్ అయిపోయారు. లాస్ట్ టైం అయితే మేమందరం కలిసి వెళ్ళాము. ఈసారి నేను మా హస్బెండ్ ఇద్దరమే సింగిల్గా వెళ్ళాల్సి వచ్చింది. ఇంతకుముందు అయితే అందరం కలిసి వెళ్ళాము, అప్పుడు అందరూ వచ్చారు. ఈసారి కూడా వచ్చారు, జెంట్స్ వరకు వచ్చారు. బట్ వాళ్ళు 2 o'clockకి స్టార్ట్ అయిపోయారు. చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కూడా. మా వారు డ్యూటీ నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది, అందుమూలన మేము స్లోగా వెళ్ళాల్సి వచ్చింది. కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యాము. కానీ తొలిపావంచి దగ్గరికి మేము 10 to 5కి చేరామండి. కొబ్బరికాయ కొట్టి అక్కడి నుంచి 5 o'clockకి బయలుదేరాము. అక్కడి నుంచి ఎన్ఏడి కొత్త రోడ్డుకి మొత్తానికి దిగ్విజయంగా 1 o'clockకి నైట్కి జాయిన్ అయ్యాము. అక్కడి నుంచి కొంచెం స్లో అయ్యింది నడక. 2:15 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత కూడా సరే కొంచెం రెస్ట్ తీసుకుందాము అనేసి ఒక చోట ఆగాము. ఆ టైంలో కూడా అసలు ఇంకా అప్పటికే అన్న వితరణ అంతా జరుగుతుంది. మేమైతే స్టార్టింగ్ నుంచి ఏమీ తినలేదు, ఎందుకంటే అక్కడక్కడ తింటుంటే నడవలేమన్నమాట. ఫుడ్ తింటే నడవలేము అనే ఉద్దేశంతో మేమైతే బిస్మిల్లాబాద్ ఒక్క చోట, అంటే టిఫిన్ లాగా, అది ఏమంటారు, దేవుని ప్రసాదం పెట్టే కప్లో తీసుకున్నామండి కొంచెం. అది కూడా ఏంటి అంటే ఫుడ్ తినకుండా ఉంటే మరీ నీరసం వస్తుందని. బట్ తర్వాత అయితే ఇంకెక్కడా ఫుడ్ మేము తీసుకోకుండా ఓన్లీ బాదం మిల్క్ అవి మాత్రమే తీసుకున్నాము. మా వారైతే టీ అలవాటు ఉంది, సో టీ మాత్రం ఒక 2-3 టైమ్స్ తీసుకున్నారు. అలాగా వాటర్ తాగుతూ ఉన్నాము. 2 చోట్లయితే మజ్జిగ తీసుకున్నాము. ఇంకంతే. కొంచెం దూరం వచ్చిన తర్వాత ఎంఎంటీసీ కాలనీలో అండి చైర్స్ వేసి ఉన్నాయి. సరే అని చెప్పి ఒక్క 15 minutes to 20 minutes రెస్ట్ తీసుకున్నాం. అక్కడ మాత్రం సగ్గుబియ్యం పంచారండి, అది కొంచెం తీసుకున్నాము లైట్గా. అది ఒక ఎనర్జీ డ్రింక్ లాగా పనికొచ్చింది మాకు, అంటే వేడి తగ్గడానికి అని చెప్పేసి వాళ్ళు సగ్గుబియ్యం జావనైతే పంచారు. పక్కనే నిమ్మరసం వేస్తున్నా కూడా మేమైతే తీసుకోలేదు. అది కూడా కొంచెం గ్యాస్ పట్టేస్తుంది అన్న ఉద్దేశంతో, గ్యాస్ ప్రాబ్లం ఉంది సో ఇద్దరికి, అందుకని నిమ్మరసం అయితే తీసుకోలేదు. మజ్జిగ తీసుకుంటేనే కొంచెం అనిపించింది, బాగాలేదు మజ్జిగ తీసుకున్నాక అనేసి మేమైతే ఒక గ్యాస్ బిళ్ళ తీసుకొని, మా ఆయన అయితే మెడికల్ క్యాంప్ అంటే ఫ్రీ క్యాంప్లో గ్యాస్ బిళ్ళలు లేవన్నారు. సో పెయిడ్ క్యాంప్లో తీసుకొని ఒక బిళ్ళ వేసుకున్నాము. అప్పుడు రిలీఫ్ అన్నమాట. ఇంకా ఫ్రీగా హ్యాపీగా నడకైతే కొనసాగించాము. లాస్ట్లో మాత్రం చెప్పాను కదా 2:15కి అయిపోయాక కొంచెం సేపు కూర్చున్నామని, అక్కడ ఇడ్లీ పెట్టారు. నేనే ఫుడ్కి ఉండలేను, మా వారైతే ఉండగలరు. సో ఆ టైంలో 2:15కి నేనైతే ఒక 2 ఇడ్లీ పెట్టించుకొని తినేసేసాను. సాంబార్ అయిపోయిందన్నారు, సో అల్లం చట్నీతో తిన్నాను.
2 ఇడ్లీ తిని, ఏంటంటే మరి అసలేమీ తినకపోతే నీరసం వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో నేను ఒక 2 ఇడ్లీ తిని ఇంటికి బయలుదేరాము. మా వారిని తింటావా అని అడిగితే వద్దు నాకు అనేసేసారు. సో ఇంకెక్కడా మేమైతే ఫుడ్ తీసుకోలేదు. బట్ 4 o'clockకి కూడా మేము స్టార్ట్ అయ్యి నడుస్తూ ఉన్నాము కొంత దూరం. ఆ టైంలో కూడా ఫుడ్ స్పాన్సర్ జరుగుతూనే ఉంది. చాలామంది ఆ టైంలో కూడా భోజనం చేశారు. నాకైతే అమ్మో ఈ టైంలో తింటే ఎలా నడుస్తారా అనిపించింది. కానీ తిన్నారు. 4కి బయలుదేరిన వాళ్ళు కూడా అక్కడ తిని స్టార్ట్ అయ్యారు. తర్వాత కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బిర్యానీ, తర్వాత పులిహార, తర్వాత చక్కెర పొంగలి, బిస్కెట్స్, ఇలా కాంట్రిబ్యూషన్ చాలామంది చేశారండి. డిస్ట్రిబ్యూషన్ చాలామంది, అంటే చాలామంది స్పాన్సర్స్ కూడా చాలామంది ముందుకు వచ్చారు. చాలా బాగా జరిగింది ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కూడాను. లాస్ట్ టైం అయితే నాకు ఇన్ని స్టాల్స్ అయితే లేవండి, కనిపించలేదు. ఈసారి అయితే మాత్రం చాలా స్టాల్స్ కనిపించాయి. అన్నిటినీ మేమైతే తీసుకోలేదు, ఎందుకంటే అక్కడ కూడా టైం వేస్ట్ అనేసి మా వారు ఎక్కడ నన్ను క్యూ లైన్లోకి కూడా వెళ్ళనివ్వలేదు. కాకపోతే దారిలో మాత్రం నాకు కొంచెం కుల్ఫీ తినాలనిపించి ఒకసారి కుల్ఫీ తీసుకున్నాను అంతే. ఇంకా ఏమీ ఫుడ్ అయితే తీసుకోనివ్వలేదు. క్యూలోకి కూడా వెళ్ళొద్దు, లేట్ అవుతుంది, వద్దు అనేసి. ఎందుకంటే చెప్పాను కదా, ఫుడ్ తింటే నడవలేము, అది ఒక కాన్సెప్ట్ మా వారిది. నిజం కూడా అంతే, ఫుడ్ తింటే అసలు నడవలేమండి. కాకపోతే ఎనర్జీ కోసం ఏదో కొంచెం అయితే తినాలి కదా, లైట్గా అయితే తీసుకోవాలి కదా. నడవగలిగిన వాళ్ళు తినేయచ్చు, కాకపోతే మేము త్వరగా వెళ్దాము అన్న ఉద్దేశంతో ఫాస్ట్గానే నడిచామండి. చాలా స్పీడప్ చేసాం. సో అంటే మేమే స్పీడ్ అని కాదు, మాకన్నా ఇంకా మాకు తెలిసిన వాళ్ళు అయితే 6 hours కంప్లీట్ చేసుకొని ఇంటికి కూడా వచ్చేసారట. మేమైతే అంత ఫాస్ట్ కాదు, ఎందుకంటే మేము డైలీ వాకింగ్ చేయము. డైలీ వాకింగ్ చేసే వాళ్ళు మాత్రమే అలా చేయగలరు. నేను లాస్ట్ ఇయర్ నడిచాను, మళ్ళీ ఇవాళే నడిచాను, మధ్యలో వాకింగ్ కూడా ఏనాడు చేయలేదు. అదే ఉండి నడవడం వల్ల కొంచెం కాళ్ళు పట్టేసేసాయి మొత్తానికి. అదే డైలీ వాకింగ్ చేసే వాళ్ళకైతే అలా నడుస్తున్నా కూడా ఏమీ అనిపించదట, నడుస్తూ ఉంటే చాలా బాగుంటుంది అంట. మేము ఇదిగోండి ఇలాగే మేము కూడా కొంచెం నడవలేక మొత్తానికి లాస్ట్లో కంప్లీట్ అయితే చేసేసాము. వెళ్ళేటప్పుడు మేము చేసింది ఏంటి అంటే, బండి అక్కడ పావంచి వరకు వెళ్ళగలిగిందండి. సో పావంచికి 1 kilometer బిఫోర్ పార్కింగ్ చేయడం వల్ల లాస్ట్లో ఈ కొంచెం ఎక్కువ నడవాల్సి వచ్చింది. లేకపోతే ఆర్చి దగ్గర కనుక బండి పెట్టినట్టయితే అక్కడ వరకు నడిచి బండి తీసుకొని రిటర్న్ వచ్చేసేవాళ్ళం. మళ్ళీ వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టి దర్శనానికి అయితే వెళ్ళేవాళ్ళం. బట్ ఈసారి పావంచి దగ్గర బండి పెట్టడం వల్ల పావంచి వరకు నడవడానికే చాలా టైం తీసుకుంది. ఎన్ఏడి వచ్చిన తర్వాత మళ్ళీ ఆర్చి దగ్గర నుంచి కూడా 4 kilometers ఉంది తొలి పావంచి దగ్గరికి చేరడానికి. అక్కడ వరకు కూడా నడవటానికి చాలా లేట్ అయిపోయింది. అందుకే 1 o'clockకి ఎన్ఏడి చేరినా కూడా నేను 2:15కి కంప్లీట్ చేయగలిగాను. సో అలా లేట్ అయిపోయింది మాకు. మిగిలిన మా ఫ్రెండ్స్ వేపగుంట దగ్గర బండి పార్కింగ్ చేసేసారంట. బట్ వాళ్ళని కూడా నేను క్రాస్ చేశానని ఒక చోట మా ఫ్రెండ్స్ కనిపించారు. బట్ ఆ టైంకి నేను ఏదో కాల్ మాట్లాడుతూ నేను క్రాస్ చేసేసాను. ఎంతమంది ఉన్నారో కూడా చూడాల, ఒక పర్సన్ని చూశాను, బట్ తెలియకుండానే క్రాస్ చేసేసాను. అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాం, వాళ్ళ వరకే తను ఒక్కటి ఉంది ఏమో అనుకున్నాను. అంటే 2 ఉన్నారులేండి. ఇంకెందుకులే పలకరించడం, ఇప్పుడు కాల్ మాట్లాడుతున్నాను కదా అవ్వదు అనేసి ఫాస్ట్గా నడుస్తూ మధ్యలో ఆపితే బ్రేక్ పడుతుంది అనేసి నేనైతే పలకరించలేదు, అలా కంటిన్యూ చేసేసాను. మొత్తానికైతే అలాగా ఎన్ఏడి దాటిన తర్వాత కొంచెం ఆ 3 kilometers మొత్తం 4 ఉంటాయి. 1 kilometer ముందే బైక్ పార్క్ చేయడం వల్ల అక్కడి వరకు నడిచెళ్ళి బైక్ తీసుకొని మేమైతే రిటర్న్ అయిపోయాం. చాలా కూల్గా అయితే జరిగింది. ఈసారి అయితే నేను బెటర్ పొజిషన్లో ఉన్నా. లాస్ట్ టైం అయితే గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చి ఒక 10 days నేను లేవలేదు, జ్వరం కూడా వచ్చింది. బట్ ఈసారి బెటర్. మా వారికి మాత్రమే అరికాల్లో బొబ్బలు వచ్చాయి, నాకు మాత్రం ఒక్క చిటికనేళ్ళకి చిన్న బొబ్బలు, 2 చిటికనేళ్ళకి చిన్న బొబ్బలు. ఓకే బెటర్, పర్లేదు. కాళ్ళ నొప్పులు అయితే ఇంకా ఉన్నాయి. 3 days 4 days అలాగ ఉంటుంది, తర్వాత ఏమీ ఉండదు. పెయిన్ కిల్లర్ అయితే సేఫ్టీ పర్పస్ వేసుకుంటున్నాను, లాస్ట్ టైం ఇబ్బంది పడినట్టు ఉండకూడదు అనేసి. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఇవాళదైతే ఇలా జరిగింది. కొంచెం కూల్గా బాగా జరిగింది, బాగా సాగింది. సో నాకైతే అనిపించింది ఏంటి అంటే, ఇంటి దగ్గర బయలుదేరే ముందు నడవగలనా లేదా అనే ఆలోచనతో బయలుదేరుతాం, కానీ ఆ దేవుడే ఉన్నాడు, దేవుడైతే మనల్ని నడిపిస్తాడు అని. నరసింహస్వామి దయ వల్ల మేమైతే పూర్తి చేయగలిగాము. కొంచెం లాస్ట్లో జంకాను, కానీ మొత్తానికైతే కంప్లీట్ చేయగలిగాను. లాస్ట్లో కొంచెం ఒక 2-3 kilometers బిఫోర్ నేను ఆగిపోతాను అన్నా కూడా
మా వారు అన్నారు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఈ 3 కిలోమీటర్స్కి ఎందుకు ఆగాలి, లేదు రావాల్సిందే, ఏం కాదు పర్లేదు, ఇంకొంచెం లేట్ అవుతుంది, ఎలాగూ రేపు ఇంట్లోనే ఉంటాను కదా, ఏం కాదు చిన్నగా నాడు, ఏం కాదు మొత్తం అయితే కంప్లీట్ చేయాల్సిందే అనేసేసి. చూడండి జనాలు ఎంత ఇదిగా వస్తున్నారో అస్సలు. చూడండి ఇసుక అయితే రాలట్లేదు, పొజిషన్ అయితే మరీ దారుణం. ఇంత కనుచూపు మేరలో కూడా జనాలు కనిపిస్తున్నారు. నేను వీడియో తీస్తున్నానని అందరూ హాయ్ చెప్తున్నారు. నేను ఎందుకు వీడియో తీస్తున్నానా అనేసి కొంతమందికి డౌట్లు, కొంతమందికి అయితే హాయ్ చెప్పేస్తున్నారు. అలా మొత్తానికి మేము ఇంటికైతే వచ్చేసాము. ఇదండి సంగతి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. వెళ్ళే ముందు అయితే భయం వేస్తుంది, కానీ వెళ్ళిన తర్వాత మాత్రం నడవగలను అని కొంచెం ధైర్యం వస్తుంది. అట్లా అని పిల్లలైతే అంత దూరం నడవలేరండి, పెద్దవాళ్ళు మాత్రమే చేయగలరు ఈ సాహసం. ఏంటంటే ఒకరోజు కాకపోతే రెండో రోజైనా పెద్దవాళ్ళు లేచి తిరగగలరు, కానీ పిల్లలైతే అలా నడిచి తిరగలేరండి. కాళ్ళు కానీ ఒళ్ళంతా బాగా రాచి అది నడిచి బొబ్బలు కూడా వచ్చేస్తాయి. పిల్లలైతే తట్టుకోలేరు, పెద్దవాళ్ళు అంటే బిర్రు మీద తట్టుకోగలరు. అందుకని చూడండి ముసలివాళ్ళు కూడా ఎలా నడిచేస్తున్నారు. మీరు కూడా ట్రై చేయండి. బట్ ఏంటంటే కొంతమంది కొంత దూరం నడిచి ఆగుతున్నారట, అలా కూడా చేస్తున్నారట చేయలేని పొజిషన్లో. కూడా ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయండి. మేమైతే 2 సార్లు అయితే కంప్లీట్ చేయగలిగాను. దేవుడి దేవళ్ళు అన్నీ బాగుంటే 3rd టైం కూడా చేయాలని అనుకుంటూ, మీ అందరి ఆశీస్సులతో క్షేమంగా ఉండాలని కోరుకుంటూ. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇది వీడియో. సో బైక్ మీద వస్తూ రిటర్న్లో మేమైతే అక్కడికి చేరేసామన్నాను కదా, బైక్ మీద వస్తూ రిటర్న్లో కొంచెం దూరం ఇలాగా ఆపోజిట్లో వస్తున్నాను కదా, ఫ్రంట్ నుంచి అందరినీ వీడియో అయితే తీశాను. బైక్ మీద వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే అప్పటికి 2:15 అయిపోయింది. చందమామ, వెన్నెల్లో చందమామ ఎంత బాగుందో చూశారు కదా. ట్రాఫిక్ లేదు, రోడ్ అంతా ఖాళీ ఉంది. ఈసారి ఫైనల్గా గిరి ప్రదక్షిణ అయిపోయి ఇంటికైతే బయలుదేరాము. జనాలు ఫైనల్గా బండి మీద ఒక పిక్ దిగాము ఇద్దరం కలిసి. ఇక్కడ నుంచి ఇద్దరం బయలుదేరాం. జనాలు అయితే అసలు ఎట్లా అంటే ఇసుక కూడా రాలేదండి, అంత భారీగా వచ్చారు. ఈసారి కాలినడకన చాలామంది జనాలు బాగా నడిచారు, అలసిపోయారు. దైవ దర్శనం కూడా బాగా జరిగింది అందరికీ. ఇదనమాట ఫైనల్ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇదిగోండి ఆర్చ్ దగ్గరికి చేరిన తర్వాత ఒక ఫోటో తీశాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.